ఐపీఎస్ సంజయ్ కు వచ్చే నెల 9 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. విజయవాడ జిల్లా జైలుకు సంజయ్ ను పోలీసులు తరలించనున్నారు. ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని సంజయ్ పై కేసు నమోదైంది. గతంలో సంజయ్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జులై 31న బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. 3 వారాల్లో ఏసీబీ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కోర్టులో సంజయ్ లొంగిపోయారు. ఇక ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, ఏదైతే సిట్ విచారణకు సంబంధించి అంటే ఏసీబీ కోర్టులో ఐపీఎస్ అధికారి సంజయ్ సుప్రీంకోర్టు ఆదేశాలతోటి లొంగిపోవడం జరిగింది. ఆయనకు వచ్చే నెల 9వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించింది కోర్టు. అయితే విజయవాడ జిల్లా జైలుకు సంజయ్ ను ఏసీబీ అధికారులు తరలించున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఆయన దగ్గర ఉన్నటువంటి హెల్త్ డాక్యుమెంట్లు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తో ఏసీబీ కోర్టులో ఆయనకు వచ్చి ఆయన సంజయ్ ఏవైతే సరెండర్ పిటిషన్ కి సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సరెండర్ పిటిషన్ విచారించినటువంటి ఏసీబీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 3 వారాల్లో ఏదైతే లొంగిపోవాలని ఆదేశించడంతో న్యాయవాదులతోటి సంజయ్ ఈ రోజు ఉదయం ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోళ్లకి సంబంధించినటువంటి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి సంజయ్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ సంజయ్ కు ఏపీ హైకోర్టు బెయిల్ కూడా మంజూరు చేయడంతో ముందస్తు బెయిల్ కోసం వెళ్లడంతో బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. జూలై 31వ తేదీన బెయిల్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా 3 వారాల్లోపు కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు ఇవ్వడంతో ఈ రోజు సంజయ్ కోర్టులో లొంగిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఐపీఎస్ అధికారికి సంబంధించినటువంటి సస్పెన్షన్ కూడా ప్రభుత్వం 6 నెలలు పొడిగించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కూడా ఈ సస్పెన్షన్స్ అయితే కొనసాగిస్తున్నట్లుగా ఉత్తర్వులు కూడా ప్రభుత్వం జారీ చేసిన నేపథ్యంలో సునీల్ కుమార్ ఈ రోజు కోర్టులో ఏదైతే సరెండర్ అవడంతో వచ్చే నెల 9వ తేదీ వరకు కూడా ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.